హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో చాలా ఈజీగా చేసే ఈ రెసిపీని అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వంకాయలను తీసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ కాకుండా లోపల స్టఫ్ పట్టేలా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫ్ కోసం ఒక కడాయిలో పల్లీలు ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా తర్వాత నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో చిటికెడు పసుపు, తగినంత కారం మరియు ఉప్పు కూడా వేసి ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఈ మసాలా స్టఫ్ను ఒక్కొక్క వంకాయలు నెమ్మదిగా నింపుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలను నింపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో తగినంత నూనె వేడి అయిన తర్వాత ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. వంకాయలు మగ్గే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. తక్కువ మంటలో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మెత్తగా ఇలా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మిగిలిపోయిన స్టఫ్ను కూడా ఇందులో వేసి బాగా కలపాలి. వంకాయలు ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికనివ్వాలి. ఈ విధంగా పైకి నూనె కనిపించే వరకు తక్కువ మంటలో నెమ్మదిగా ఉడికించాలి. చూడండి, చూస్తూనే నోరూరుతుంది కదా, తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.